శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయంలో డిసెంబర్ 16, 2025 నుంచి 14 జనవరి 2026 భోగి పండుగ దాకా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ 9వ రోజు 9వ పాసురంలోని విశేషాంశాలు తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మన గోదా తల్లి ఏం చేసింది? ఏవో శబ్దాలు వినలేదా, విన్నా పడుకున్నావేంటి, లేచిరా, ఇలాంటివి వాడింది. ఇప్పటి నుంచి ఉన్నటువంటి 4 పాసురాలు అంటే 9, 10, 11, 12 ఈ 4 పాసురాలలోనూ కూడా నిద్ర శబ్దాన్ని ఉపయోగిస్తుంది. నిద్రమానము, నీకు నిద్ర తగదు, నిద్ర నుంచి లేచిరా, ఇలా నిద్రతో కూడినటువంటి ఆ పదాలను ఉపయోగించి లోపల ఉన్నటువంటి గోపబాలికల్ని లేపుతుంది. అయితే వీళ్ళు పడుకున్నటువంటి నిద్ర మనం పడుకునేలాంటి నిద్ర కాదు. అంటే ఏంటి? మనం పనులన్నీ చేసి అలసిపోయో ఇంకో కారణం చేతో తామసికమైనటువంటి నిద్రపోతాం, ఒళ్ళు తెలియదు. కానీ వీడు పడుకున్నటువంటి నిద్ర ఏంటి? వాళ్ళు సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని మీదే మనసు లగ్నం చేయడం వల్ల వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నటువంటి నిద్ర. సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? స్పృహలోనే ఉంటారు, కానీ బయట జరిగేది ఏం తెలియదు. ఆ స్పృహ ఎవరితో ఉంటుంది? భగవంతునితో ఉంటుంది. అంటే పరమాత్మతో సుఖాన్ని అనుభవిస్తూ, పరమాత్మతో రమిస్తూ, పరమాత్మతో క్రీడిస్తూ, పరమాత్మే తనకి అన్ని అన్నట్టుగా పరమాత్మలో తిరుగుతూ ఉంటారు వాళ్ళంతా. అది నిద్ర. అంటే అది ఆధ్యాత్మిక నిద్ర, అది పనికొచ్చే నిద్ర. మనది పనికిరాని నిద్ర. మన నిద్ర వల్ల తెలియదు, అసలు మన నిద్రలోనే ప్రాణం పోయినా కూడా తెలియదు. వాళ్ళు అలా కాదు, సమాధి స్థితి అంటాం కదా, సమాధి స్థితిలో ఉన్నటువంటి నిద్ర అనమాట. ఆ నిద్రాస్థితిలో ఉన్నటువంటి గోపబాలికల్ని ఇక్కడి నుంచి లేపుతుంది. మనకి ఇంకా బాగా తెలియాలి అంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో అంటే సాంఖ్యయోగం 55, 56, 57, 58 ఈ 4 శ్లోకాలలో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క గోపబాలికను ఉదాహరణగా చూపిస్తూ దీంట్లో లేపుతారనమాట అమ్మ. ఒక్కొక్క శ్లోకానికి అంటే మనం మామూలుగా అనుకుంటామంటే భగవద్గీత అన్నది ఏదో శరీరం విడిచిపెట్టేశాక పెట్టే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం కాదు. అది కూడా చెప్తున్నారు అమ్మ. అది నిత్యము మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రతి పని, ప్రతిది ఏం చేస్తున్నా మనకి ఏదన్నా సందేహం వచ్చింది, సందేహం తీర్చడానికి పెద్దవాళ్ళు లేకపోతే గురువులో లేకపోతే మీరు ఎవరినైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. ఒకసారి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకునే భగవద్గీతని మీకు ఏదో ఒక పేజీ ఓపెన్ చేసి చూస్తే మీ సమస్యకు పరిష్కారం దాంట్లో కనబడిపోతుంది. మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా అనమాట. అంటే మన నిత్య జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి అది. అలా ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఆ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 4 శ్లోకాలు ఇప్పుడు మనం లేపబోయేటటువంటి 4 గోపబాలికల యొక్క ప్రత్యామ్నాయం అనమాట. అలాగా అయితే సరే, మనం ఈ వీళ్ళ నిద్ర అంటే ఏంటి? మన నిద్రేమో చెప్పినదే తామస్ నిద్ర. వాళ్ళ నిద్ర ఏంటి? అన్ని పనులు మానేసి ఇంక భగవంతుడు వినా నాకేమీ అక్కర్లేదు, నన్ను చూసుకుండేది భగవంతుడే అంటే సర్వస్వ శరణాగతి చేసేసి పరమాత్మ మీదే మనసు పెట్టి పరమాత్మలోనే లీనమైపోయేటటువంటి నిద్ర వాళ్ళ నిద్ర. సరే, ఇక బయట ఉన్న గోపికలు కూడా పాపం పరమాత్మే వాళ్ళకి దారి చూపించేది, వాళ్ళ చేత వ్రతం చేయించేది, వాళ్ళని తీసుకెళ్లేది అన్ని పరమాత్మే నమ్మారు. కానీ ఈ పిల్ల ఏంటి లోపల పడుకుంది అని అనుకుంటున్నారు అనమాట. లోపల ఉన్నటువంటి గోపబాలక ఎంత ఉపాయ నిష్టలో ఉందంటే తన స్వప్రయత్నాన్ని కూడా మానేసి, మనం ఏదైనా గుడికి వెళ్ళాలనుకోండి, గుడి దాకా నడిచి రావాలిగా, అలాంటి ప్రయత్నాన్ని కూడా మానేసింది ఆవిడ. అలాంటి ప్రయత్నాన్ని కూడా మానేసి తన కోసం కానీ ఇతరుల కోసం కానీ ఏ పనులు చేయకుండా, వంట చేయాలంటే మనం తినకపోయినా మన ఇంట్లో వాళ్ళు తింటామని చెప్పి చేస్తాంగా, అది కూడా మానేసి ఇంకా అన్నీ పరమాత్మే చూసుకుంటాడు అన్న ఆలోచనలో ఉన్నదై ఆవిడ అద్దాల మేడలో మణిమయ భవనంలో పైనెక్కడో ప్రాసాదం అంటారు, కిందుంటే ప్రసాదం అంటారు, పైన ఎక్కడో ఉంటే ప్రాసాదం అంటారు. అలాంటి ప్రాసాదంలో హాయిగా పడుకుని ఉందంట. అంత ఆనందంగా పడుకుని ఉందంట. ఎలాగ? ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే ఆత్మని ఆత్మతోనే రమిస్తూ అక్కడే నిద్రిస్తూ ఉంది ఆమె.
అలాంటి ఆమెని ఏమంటారంటే స్థిత ప్రజ్ఞ. మనకి చూడండి 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞని యొక్క లక్షణాలు ఉంటాయి. ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్య దోచ్యతే అంటారు పరమాత్మ. స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలలో మొట్టమొదటి లక్షణం అది. ప్రజాహాతి యథా కామాన్ అంటే ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాణిని అంటే పరమాత్మ సంయోగం వలన ఆత్మానందం పొందిన వాణిని స్థిత ప్రజ్ఞుడు. వాడికి ఇంకా ఏమి పట్టవు. నిన్న చెప్పుకున్నాం చూడండి, ద్వంద్వాలు చెప్పుకున్నాం కదా. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోన్నరహ అని చెప్పుకున్నాం కదా. అంటే వాళ్ళను తిట్టారని బాధపడడం కానీ, ఒకళ్ళని పొగడ్డం కానీ, వాళ్ళు పొగిడినా వాళ్ళకి చలనం ఉండదు, తిట్టినా చలనం ఉండదు, అంటే పట్టించుకోరు. వాళ్ళకి ఏమంటే ఇప్పుడు బాల్ విసిరానండి, మీరు క్యాచ్ పట్టుకుంటే మీ దగ్గరకు వస్తుంది, క్యాచ్ పట్టుకోకపోతే. అలా మనం తుల్య నిందా స్తుతిర్మౌని ఎవరిని తిట్టినా పొగిడినా అలా గనక మనం చేయగలిగితే, తిట్టినా మనం క్యాచ్ చేయకూడదు ఆ తిట్లని, పొగిడినా ఆ పొగడతల్ని క్యాచ్ చేయకూడదు. అంటే పొగడతలకి పొంగిపోతాం, తిట్లకి కుంగిపోతాం, రెండూ ఉండకూడదు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఈ గోప బాలికలు అంత అనమాట. ఒకసారి మనం ఈ ధ్యానంలో పరాకాష్ట నందినటువంటి గోప బాలిక యొక్క పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని పాసురంలో ఉన్నటువంటి విశేషాంశాల దగ్గరికి వెళ్ళిపోదాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். தூமணி மாடத்து சுத்தம் விளக்கெரியா தோப்பம் கமலத்து இளனே மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்று செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனன் என்று நாமம் பலவும் நவின்னேல் ஓரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మనం కనీసం చెయ్యలేకపోయినా ఫలానా వాళ్ళు ఇలా చేశారట అని చెప్పుకున్నా కూడా తరించిపోతాంట. ఫలానా ఆయన అన్నమాచార్య ఎంత చేశాడు అబ్బా, క్షేత్రయ్య ఎంత చేశాడు అబ్బా, అలా చేసిన వాళ్ళ గురించి అబ్బా ఆయన ఎంత ధ్యానం చేస్తున్నారో, ఫలానా ఆయన ఎంత ధ్యానం చేస్తున్నారో, ధ్యానంలో మంచి స్టేజ్కి వెళ్ళిపోయారట అని గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుంటాం కదా. అలా చెప్పుకున్నా కూడా తరించిపోతాంట మనం. అలాంటి ఒకానొక ధ్యాన స్థితిలో ఉన్నటువంటి గోపికామ్మ తల్లి గురించి మన గోదా తల్లి ఈ పాత్రలో చెప్పుకుంటున్నారు. ఆమె ఎలాంటి అద్దాల మేడలో పడుకుందిట. ఈవిడ పడుకున్నటువంటి అద్దాల మేడ స్వచ్ఛమైనటువంటి మణులతో ఉంది. స్వచ్ఛమైన మణులు అంటే ఎంత కాస్ట్లీ, వజ్రం అంటే ఎంత కాస్ట్లీ, ఇంత వజ్రం బోల్డ్ రేటు ఉంటుంది కదా. అలాంటిది భవనమే మణులతో ఉంది అంటే ఎంత ఖరీదైన భవనం. పైగా కృష్ణుట్ట తన వాళ్ళందరికీ మణులతోనే భవనాలు కట్టించి మిగతా మిగిలిపోయిన మణులు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇసుక కొంచెం రకరకాల సామాన్లు కొన్ని మిగిలిపోతాయి. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. కృష్ణుడు అలా చేయలేదు, అందరికీ కట్టించేసి ఆ మిగిలిపోయిన వాడితో కట్టుకున్నట్ట. అందరికీ కట్టించేసి రేపలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మిగిలిపోయిన వాటితో ఆ మణులతో చిన్న భవనం కట్టుకున్నట్ట. అంటే పరమాత్మ యొక్క ఆపేక్ష అంత ఎక్కువగా ఉంటుందన్నమాట భక్తుల మీద. ఈరోజు ఈ గోపబాలిక మంచి మణులతో పడుకుని ఉంది. అద్దాల మేడ లేకపోతే మణులతో చేసిన మణిమయ భవనంలో పడుకుని నిద్రిస్తూ ఉంది. మరి పరిశుద్ధమైనటువంటి మణులు, నిర్మలమైనటువంటి మణులు అనొచ్చు. నిర్మలము అన్నా పరిశుద్ధము అన్నా ట్రాన్స్పరెన్సీ అనే కదా అర్థం. అంటే మరి నిర్మలం అనొచ్చు కదా, పరిశుద్ధత అన్నది ఎందుకుంది? పరిశుద్ధత అన్నది స్వతసిద్ధంగా ఉంటే పరిశుద్ధత. నిర్మలం అంటే ఒకప్పుడు దోషం ఉండి ఆ దోషం పోగొట్టుకుంటే నిర్మలం. మనం నిర్మలం అవ్వచ్చు. ఎందుకని? మనం పుడుతూనే అనేక రకాలైనటువంటి మాలిన్యాలతో మన శరీరంలో ఉంది. మనం ఇప్పుడు ఈ మాలిన్యాలను పోగొట్టుకుంటున్నాం కాబట్టి మనం నిర్మలలో. పరమాత్మ పరిశుద్ధుడు, ఆయనకు అసలు మాలిన్యం ఎక్కడ అంటుంది కనుక ఆయన పరిశుద్ధులు. ఆయనే కాదు, ఆయన భక్తులందరూ కూడా పరిశుద్ధులే. అందుచేత ఆయన పరిశుద్ధం. అటువంటి పరమాత్మ ఎంతటి పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధి కలిగినటువంటి మణులతో ఈ భవనాన్ని కట్టారు. మరి మణులతో భవనాన్ని కట్టారు అనగానే మణులు ఎంత వాల్యూ ఉంటాయి? అసలు మణుల్ని మనం కొనగలమా? ఇప్పుడే కదా చెప్పుకునే ఇంత వజ్రమే బోలంత ఖరీదు ఉంటే అందులో మణులు బోళ్ళు రకాలైన మణులు, వైడూర్యాలు, కెంపులు, పచ్చలు,
వజ్రాలు చాలా ఉంటాయి కదా, నవరత్నాలు అంటాం కదా మనం. అలాగా అన్ని రకాలైనటువంటి మణులతో అన్ని రకాలుగా భవనం కట్టడం అంటే మాటల ఎంత విలువైనవి. అలా అంటే ఇక్కడ మణిమయ భవన పాత్రల్లో 9 రకాలైన మణులతో కట్టిన భవనం ఎందుకు చెప్పింది అంటే, మనం కూడా పరమాత్మతో అంత విలువైన 9 రకాల సంబంధాలతో మనం పరమాత్మతో ఉండాలి. ఈ మణులు కొనడం ఎంత కష్టమో, నిలుపుకోవడం ఎంత కష్టమో, మనం భగవంతునితో మనకి గల ఆ 9 రకాల సంబంధాల మీద పూనిక కలగడం కూడా అంతే కష్టం. మనం ఈ రోజు చెప్పుకుంటాం, నువ్వే తండ్రివి నాయన, నీదే భారం అంటాం. ఎంతసేపు ఉంటాం దాని మీద? ఉండాలి. అలా ఉంటే అది విలువైన సంబంధం అవుతుంది. పేరుకి పైనేమో ఇంకేముంది, నీకుంటే ఒకట నాకుంటే ఒకట అని చెప్పి అనేసి, నాకుంటే నీకున్నట్టే కదా అని చెప్పి తన చేతిలో లాక్కెళ్ళిపోయావు అనుకోండి, ఇంకేంటి అక్కడ భక్తి లేదు కదా. నీ దగ్గర ఉంటే నువ్వెంత సంతోషిస్తున్నావో అది చూసి నేను అంత గలగాలి. అలా అయితేనే పరమాత్మతో మనకున్న సంబంధం నిత్యము సత్యము అవుతుంది. మణులు ఎంత విలువైనవో మనకి పరమాత్మకి గల సంబంధమే అంత విలువైనది. అది కూడా 9 రకాలుగా ఉంటుంది. ఆ 9 రకాల బంధుత్వాన్ని మనం భగవంతుడితో కలిసి ఉన్నప్పుడే మనం కూడా సేఫ్గా పరిశుద్ధమైనటువంటి భవనంలో నివసించిన వాళ్ళం అవుతాం. ఏమిటా 9? మనం పిత్ర పుత్ర భావం అంటే ఆయన మనకి తండ్రి ఏమనో ఆయన పిల్లలం, సరిపోయిందా? పుత్ర ఆ భావం మీద పూనిక అయి ఉండాలి. తండ్రి అయితే ఏం చేస్తాడు? సామాన్యంగా పిల్లల యొక్క యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు, పిల్లల బాధ్యత ఆయనే తీసుకుంటాడు. నా బాధ్యత ఆయనే తీసుకుంటాడులే అని నమ్మకం కలిగి ఉంటే తీసుకుంటాడు. రాయి మనం అలాగే చెప్తారు, వీళ్ళకే అన్ని కబుర్లలో చెప్తారు, బాధ్యత తీసుకుంటాడేంటి అని అనుకుంటే అక్కడ పడిపోతాడు అభిమని. అంతే కదా. అలాగే ఇంకోటి ఏంటి, నన్ను రక్షించేది నా స్వామి, ఆయన నన్ను రక్షిస్తాడు. రక్షక భావం, వీళ్ళు నమ్మకం పెట్టుకుని దూకేయాలంతే, ఆయన రక్షిస్తాడు. ఆ రక్షక భావాన్ని మన మనసులో నిలుపుకోగలిగితే నన్ను అన్నీ ఆయనే చూసుకుంటాడు, వెళ్ళిపోవడమే చీకట్లో, ఆయనే వస్తాడు వెనకాల మనల్ని రక్షించాలి అనుకుంటే. అలా ఆ భావం. తర్వాత శేషి భావము, ప్రతిదీ పరమాత్మే. ఆ భావన మీద నిలకడగా ఉండిపోవాలి. భర్తృ భార్య భావం, మనందరం భార్యలే కదా ఆయనకి, ఆయనే భర్త, భరించేవాడే కదా భర్త. ఈ విశ్వాన్నంతటిని ఎవరు భరిస్తున్నారు? ఆయనే, పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే భరిస్తున్నాడు కాబట్టి ఆయన భర్త, మనం భార్య. మనం ఎప్పుడు కూడా భర్త దగ్గరికి వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. ఆ భావ మన మనసులో పూనికతో ఉండాలి. అందుకే చూడండి, ఎరుక కలిగి ఉండడం నేర్చుకో అంటారు. ప్రతిదీ ఎరుక కలిగి ఉంటే, అంటే మనం చేసే పని ఏంటి, ఏం చేస్తున్నాం, చేసే దాంట్లో తప్పొప్పులు ఏంటి, పరమాత్మని ఎలా పట్టుకుంటున్నాం, అవన్నీ కూడా ఎరుక కలిగి ఉన్నప్పుడు మనం తప్పులు చేసే అవకాశమే ఉండదు, తప్పులు చేసే అవసరం కూడా రాదు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడడం, లేకపోతే ఇప్పుడు అన్నాం కదా ఎరుక కలిగే, దీన్ని మాట్లాడడం వల్ల ఎదుటివాడు ఏమైనా బాధపడతాడేమో, లేదు ఎదుటి వాళ్ళలో ఉన్నది కూడా పరమాత్మే కదా, మనం ఏదన్నా మాట అంటే పరమాత్మను దోషణ చేసినట్టు అవుతుందేమో, ఇలా ప్రతిదీ కూడా అనుకుంటూ అది ఆ జీవన విధానం మారిపోతుంది, మన లైఫ్ స్టైలే మారిపోతుంది, పరమాత్మకి అంకితం అయిపోతుంది అన్నమాట జీవితం అంతా కూడా. అలా తర్వాత జ్ఞేయ భావము, మనం ఆయనే పరమాత్మ అన్న జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఉండడం జ్ఞేయ భావం. స్వస్వామి భావం అంటే యజమాని, మన యజమాని ఆయన. ఈ శరీరాన్ని మీద సంపూర్ణ హక్కులు యజమానికే కదా ఉంటాయి, మనం ఆయనకి దాసానుదాసులం, ఆయన మనకి స్వామి, అది అలా అనుకోవాలి. స్వామి అంటే ఇప్పుడు ఈ శరీరం అనేటటువంటి పొరల్లో స్వామి వచ్చి నివసిస్తాడు, మనకి ఇల్లు లాంటి వాళ్ళం, మనది ఇల్లు మనది, కానీ నివసించేవాడు ఎవడు? పరమాత్మ. అలాగనమాట. అలాగే ఆధేయ భావం, మనందరికీ ఆధారం ఆయనే, జీవనాధారం ఆయనే, ఏ ఆధారమైనా ఆయన వినా ఇంకొకటి ఏమీ లేదు పట్టుకోవడానికి. ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్న వాడికి పడవ, లేకపోతే తెడ్డు, లేకపోతే ఈత రావడానికి ఏదైనా కర్ర పట్టుకుంటాం చూసారా, ఆ ఆధారం ఆయనే. అలా ఒక పూనిక. శరీరాత్మభావము, మనం అంతా ఆత్మ పరమాత్మ వేరు కాదు, ఇలాంటి కబుర్లన్నీ చెప్తాం, కానీ ఆ ఆత్మ పరమాత్మ భావన మీద నిలకడగా ఉండిపోవాలి. ఎప్పుడైతే అందరిలో ఉన్న ఆత్మ పరమాత్మ, నాలో ఉన్న ఆత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అని అనుకుంటామో గొడవలు ఎందుకు వస్తాయి? చిన్న వాటికి గిల్లి కజ్జాలు కూడా ఏమీ రావు. సామరస్యంగా అందరిలోనూ పరమాత్మ చూస్తున్నప్పుడు ఇంక గొడవలు ఎందుకు వస్తాయి? రావు కదా. అలాగే భోక్తృ భోగ్య భావం, మనం అనుభవించాలి అని అనుకుంటే పరమాత్మనే అనుభవించాలి. అంటే ఆయన
చూస్తే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన మాటల్ని వింటూ అనుభవించాలి, చెవులు అనుభవిస్తే కళ్ళని ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఆనందాన్ని అనుభవించడం. ఇంకా సర్వకాల సర్వావస్థలందు భగవద్ధ్యానంలో ఉంటే ఆ ఆనందాన్ని అనుభవించేది ఎవరైనా ఉందంటే ఆయనే. ఆయన్ని తప్ప ఇంకొక మైండ్లోకి ఇంకొకటి వెళ్ళకూడదు అనమాట. ఇలా మనకి అన్ని రకాలైనటువంటి బంధాలు పరమాత్మతో గనక ఏర్పరచుకుంటే ఈ 9 రకాల బంధాలే నవవిధ భక్తి మార్గాలు అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, మణిమయ భవనం అనుకోండి, ఏదన్నా అనుకోండి, అది ఎంత విలువైన భవనమో ఈ బంధాలు భగవంతుతో మనం ఏర్పరచుకున్నట్లయితే అవి ఇంత విలువైనవి. ఆ విలువైన బంధాల మీద మనం పూనిక తెచ్చుకుని అలా నిలబడితే ఇంకా మనం కూడా ఆళ్వార్ల సమక్షంలో ఆళ్వార్ల పక్కన నించోటేటువంటి అర్హతను సాధిస్తాం. ఈ బహుశా ఇలా చెప్పుకుంటుంటే ఈ జన్మలోనే సాధించవచ్చు. మన పూర్వజన్మ కర్మ బాగుందనుకోండి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మొన్న చెప్పుకున్నాం కదా, పూర్వజన్మ కర్మ బ్యాంక్ బ్యాలెన్స్ మంచి బ్యాలెన్స్ అనుకోండి, న్యాయంగా నీతిగా ధర్మంగా వచ్చిందనుకోండి, పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కటాక్షం చాలా త్వరగా కలుగుతుంది. అది అనమాట. ఈ రకంగా చూడండి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతి నిజముగా కృష్ణ. అంతే. మనకి తెలుగు పద్యాలలో ఉన్నంత నీతి నిజంగా అసలు ఏ పద్యంలోనూ కనిపించదు. సంస్కృతము తమిళం అయితే మనకి నోరు తిరగకపోవచ్చు, తెలుగు పద్యాలు గుర్తుంటాయి కదా. అలా అన్ని బంధుత్వాలని పరమాత్మతో ఏర్పరచుకోవాలి అని చెప్తోందనమాట మన గోదా తల్లి. ఈ రకంగా అటువంటి మణిమయ భవనంలో నిద్రిస్తూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే అసలు 9 రకాలైనటువంటి మణిమయ భవనంలో నిద్రిస్తూ ఉంది అని చెప్పి 9 రకాలు చెప్పారు, అవస్థలు చెప్పారు, ఇన్ని రకాల సంబంధాలు చెప్పారు. 9తో చాలా ఉంటాయి. మనకి అసలు 9 అంటేనే లక్కీ నెంబర్ కింద భావిస్తాం. నవరంధ్రాలు, నవరత్నాలు, నవరసాలు, అలాగే నవవిధ భక్తి మార్గాలు చాలా ఉన్నాయి కదా మనకి, నవగ్రహాలు, అలాగే నవ నారసింహ క్షేత్రాలు, ఇలాగా. సరే, ఇక్కడ నిజంగా ఇది మణిమయ భవనం అంటే మన శరీరమే మణిమయ భవనం. మరి దీంట్లో ఉన్నటువంటి 9 మణులు, మనం అంటే కళ్ళు కూడా తిప్పుకోలేని, కంట్రోల్ చెయ్యలేని మణులేంటి? ఇంద్రియాలు. ఏ ఇంద్రియాన్ని పట్టుకోగలరు చెప్పండి మీరు ఆపకుండా? కన్ను చూడకుండా ఆపగలరా? ముక్కు చూడకుండా, ముక్కు వాసన చూడకుండా ఆపగలరా? నోటిని ఆపగలరా? చేతుల్ని ఆపగలరా? ఏ ఏ ఇంద్రియాన్ని ఆపగలరు? కోరికలను ఆపగలరా? కామాన్ని ఆపగలరా? ఏం ఆపగలరు? ఏం ఆపలేం. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ నవరంధ్రాలతో కూడినటువంటి ఈ శరీరంతో అనుభవించవలసినటువంటి భోగాలు అనుభవించకుండా నీ మనసుని నిగ్రహం చేసుకుని ఈ నవరంధ్రాలతో కూడినటువంటి అన్ని రకాలైనటువంటి ధ్యాసలని పరమాత్మ వైపుకి మరల్చగలిగితే అయిపోయింది జీవితం. అంతకంటే ఉత్కృష్టమైనటువంటి జన్మే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చూడకూడదవన్నీ చూస్తున్నాం మనం. లేదు, నేను పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తప్ప ఏమీ చూడను. అలాగే ముక్కు వాసన చూడకూడదవన్నీ చూస్తున్నాం. అలాగే పరమాత్మ పాద పద్మాలను అర్చించిన తులసి దళాలను తప్ప ఇంకేమీ వాసన చూడకూడదు. ఈ నోటితోటి తినరాని తిండి తింటున్నాం, అనరాని మాటల్ని అంటున్నాం. లేదు లేదు, ఈ నోటితో నేను కేవలం పరమాత్మ యొక్క నామస్మరణ మాత్రమే చేస్తాను, పరమాత్మకి నైవేద్యంగా పెట్టినటువంటి దాన్నే ప్రసాదంగా తీసుకుంటాను అని పెట్టుకోండి. అంటే ప్రతిదీ కూడా. అలాగే చెవులతో వినేది భగవత్ కథలను మాత్రమే వినాలి, చేతులతో మంచి పనులే చెయ్యాలి, ఇతరులకి కూడా సేవ చేయొచ్చు, అది మంచి పనే. కేవలం కూర్చుని గుళ్ళో కూర్చుని భజన చేస్తానంటే ఎట్లాగా? చుట్టూ సమాజం, మంచి పనులు చెయ్యి, చేత్తో కాళ్ళతో మంచి చోట్లకి వెళ్ళు, క్షేత్రాలకు వెళ్ళి అక్కడికి ఎవరికైనా నీ అవసరం ఉందేమో చూడు, వాళ్ళందరికీ సాయం చేయి. అంటే కాయిక వాచిక మానసిక వీటితో చేసే ఏ పనైనా సరే భగవత్పరం చేయగలిగితే, మానవ సేవే మాధవ సేవ సేవారూపంలో కూడా చేయొచ్చుగా. అలా చేయగలిగితే అంటే ఈ నవరంధ్రాలతో కూడినటువంటి మణిమయ భవనం లాంటి మన శరీరంతో మనం అంతా కూడా భగవత్పరం చేయగలిగితే అలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోండి మీరు. అప్పుడు మనం ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటాము. అది చెప్పడం కోసం అమ్మవారు అటువంటి మణిమయ భవన పాత్రంలో మణిమయ భవనంలో నిద్రిస్తూ ఉంది. 9 రకాలైనటువంటి మణులు ఎలా ఉంటాయి? ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. బయట ఉన్నవాళ్ళు లోపలికి కనబడతారు, లోపల ఉన్నవాళ్ళు బయటికి కనబడతారు. ఈ లోపల ఉన్నవాడ ఎలా పడుకుందిట? సుత్తు మిళక్రియ, చుట్టూతా దీపాలు పెట్టుకుని పడుకుందిట. చుట్టూతా దీపాలు పెట్టుకుని నిద్రిస్తోందిట. అసలే మణులంటేనే బోళ్ళంత కాంతిని విరజిమ్మేస్తాయా, ఇంక దీపాలు ఎందుకు? ఇప్పుడు తెల్లవారుజామునో లేకపోతే సాయంకాలం మాటలో దేవుడికి పూజ చేసుకుంటే దీపారాధన చేస్తాం. పట్టపగలు దీపారాధన ఎందుకు చెయ్యాలి కదా. దీపం దేనికి గుర్తు? జ్ఞానానికి ప్రతీక. మనలో ఉన్నటువంటి అజ్ఞానాంతకారాన్ని తుడిచేసేదే కదా దీపం.
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. అది పొద్దున సంధ్య కావచ్చు, మధ్యాహ్న సంధ్య కావచ్చు, సాయం సంధ్య కావచ్చు. దీపారాధన చేస్తాంగా. మంచి ఎండగా ఉంది, బోలంత వెలుగు వచ్చేస్తుందని చెప్పి దీపారాధన మానేస్తామా? మానం. దీపం ఖచ్చితంగా ఉండి తీరవలసింది. అది శాస్త్రజన్యమైనటువంటి దీపము. దీపం అన్నది మనలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటిది. అందుకని ఖచ్చితంగా దీపం పగలో రాత్రి అనవసరం. మనం పరమాత్మ దగ్గరికి కూర్చున్నాము ఆరాధనకి అంటే ఖచ్చితంగా దీపం వెలగాల్సిందే. ఇంట్లో దీపారాధన చెయ్యని రోజే ఉండకూడదు. ఒకవేళ ఏ కారణం వల్ల అయినా చేయడం కుదరకపోతే ఉందిగా మనకి కార్తీక పౌర్ణమి, 360 ఒత్తులు వెలిగించేయండి, అంతే అయిపోయింది. అంతే కదా. అంటే ప్రతిదానికి ఒక అమెండ్మెంట్ ఉంటుంది. కావాలని ఎవరు మానేరుగా. కావాలని పూజ చేయడం మానేస్తారా? మానరు. ఏదో రకరకాల మన ఈ సంసార సాగరంలో కొట్టుకుంటున్నాం దారి తెన్ను లేకుండా. కొన్నిసార్లు చేయడానికి వీలు లేకపోవచ్చు, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు. అలాంటప్పుడు మరి మనకి పీకుతుందిగా మనసులో, అయ్యో చేయలేదే ఒరే ఏడవకండి, అలాగా బాధపడకండి, దీనికి ఒక అమెండ్మెంట్ ఉంది, కార్తీక పౌర్ణమి నాడు 365 కట్ట వెలిగించేయండి, మీకు ఆ ఫీలింగ్ పోతుంది. అట్లీస్ట్ పుణ్య సంగతి పక్కన పెట్టండి, మన మనసులో అయ్యో దీపారాధన చేయలేదు నా ఇంట్లో అన్న ఫీలింగ్ పోతుందిగా. పోతుందా లేదా? అది మంచి పద్ధతి కూడా. కనీసం ఆ రోజైనా చేస్తాం కదా దీపాలు మడిగట్టుకుంది చక్కగా. అలా చుట్టూ వెళ్ళికిరి చుట్టూ కూడా దీపాలు ప్రకాశించుచుండగా పడుకుందిట అమ్మ. ఎలాగట? ధూపం కమల, అగరబత్తులు కూడా వెలిగించుకుందిట. పొగ కనిపించట్లేదు, వాసన మాత్రం వీళ్ళ ముక్కు అదిరిపోతుంది. పొగ వచ్చే అగరబత్తి ఎప్పుడు వెలిగించకూడదు ఇంట్లో. ఎందుకని? మనకే 2 నిమిషాలు కూర్చున్నా మనకే కళ్ళు మండిపోతాయి. మనం ఇంత కట్ట వెలిగించేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే భగవంతుడికి కళ్ళు మండవు. అది ప్రేమ. అయ్యో ఇంత పొగొచ్చేస్తున్న అగరబత్తిని అక్కడ పెట్టాం, పరమాత్మకి కళ్ళు మండుతాయేమో, ధూపం ఇలా చూపించేసి కొంచెం దూరంగా పెట్టాలి. పెడితే వాసనే వస్తుంది, పరమాత్మకి పొగ రాదు. అలా ఈవిడు కూడా పొగలేని వాసన మాత్రమే వచ్చేటటువంటి అగరబత్తి పరిమళం అక్కడ పెట్టుకుని హాయిగా పడుకుంది. అంటే ఇక్కడ ఏంటి? జ్ఞానము అనుష్ఠానం. ఇందాక మనం దీపం జ్ఞానం కావాలని చెప్పుకున్నాం కదా. ఈ అగర పరిమళం అంటే అనుష్ఠానం. అంటే జ్ఞానము అనుష్ఠానము ఖచ్చితంగా ఉండాలి. వెనకాల మనం ఈ జ్ఞానము అనుష్ఠానం గురించి పక్షుల గురించి చెప్పుకున్నాం. పక్షులు జ్ఞానము అనుష్ఠానం అనేటటువంటి 2 రెక్కలతోటి ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఈవిడు కూడా అంతే. జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఈ గోపబాలిక తను ఎక్కడ బ్రహ్మానందానుభవాన్ని అనుభవిస్తోంది. పక్షులు 2 రెక్కలతో ఎక్కడ ఎగురుతాయి? ఆకాశంలో విహరిస్తాయి. మనకి ఆకాశం ఏంటి? సహస్రారం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి గోపబాలిక కృష్ణుడితో బ్రహ్మానందాన్ని అనుభవిస్తోంది ఇక్కడ. అందుకని ఆవిడ బయటికి రావట్లేదు, ఆవిడకి ఏం తెలియట్లేదు. ఆనందంతో అనుభవిస్తూ తెలుసుకున్న జ్ఞానాన్ని అనుష్ఠానంగా మార్చుకుని పరమాత్మతోనే రమిస్తూ పరమాత్మతోనే క్రీడిస్తూ ఇక్కడ తిరుగుతోంది అమ్మవారు సహస్రారంలో. అంతటి అంటే నిన్న మొన్న ఏం చెప్పుకున్నాం? శ్రవణం అని చెప్పుకున్నాం, మననము అని చెప్పుకున్నాం. ఈ రోజు గోపబాలిక నిధిధ్యాసము. నిధిధ్యాసం అన్న ఒక అవస్థలో ఉన్నటువంటి గోపబాలిక అనమాట. ఇక్కడ తుయిలనే మేల్ కన్వళరూమ్. ఇంకా ఏంటిట? ఎలా పడుకుంది? మంచం మీద పడుకుంది. ఆ మంచం కూడా ఎలాంటిది? నిద్రను చక్కగా పట్టించు మంచం. అదే నిద్ర పట్టించకుండా ఉండే మంచాలు కూడా ఉంటాయా? అంటే ఇక్కడ ఉన్న కిటికీ ఏంటంటే వీళ్ళందరూ ఎవరి కోసం లేచి తిరుగుతున్నారు? కృష్ణుడి కోసం. అంటే నిద్ర పట్టించకుండా చేసి వీళ్ళని తిప్పుకుంటున్నాడు ఈయన. మరి ఆవిడ ఎందుకు పడుకుంది? ఆవిడ కృష్ణుడు పక్కన ఉన్నాడేమో అందుకే పడుకుంది. అంటే కృష్ణుడు ఉంటే నిద్రపోతారు వీళ్ళు కూడా. కృష్ణుడు లేడు కాబట్టి వీళ్ళ దగ్గర కృష్ణుడి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు వీళ్ళు. అంటే నిద్రను పట్టించేది వాడే, నిద్ర లేకుండా చేసేది కూడా వాడే. బహుశా ఈవిడ ఇంత ముద్దు నిద్రపోతోందంటే బహుశా లోపల కృష్ణుడు ఉన్నాడేమో. మరి మణిమయ భావన పాసురం కదా, మనకు కనబడాలి కదా, కృష్ణుడు కనబడాలి కదా. ఆవిడ ఒక్కతే కనబడుతోంది అంటే నారాయణ కంటికి కనబడ్డ అన్ని చోట్ల ఆయన ఆవరించి ఉంటాడు. సహస్రారంలో ఉన్నాడు కదా, అక్కడ రమిస్తున్నాడేమో. అక్కడ కృష్ణుడు ఉంది, ఆవాహన చేసి ఉంటుంది అమ్మవారు. అందుకని చెప్పి హాయిగా గోపికామ్మ తల్లి ఆ కృష్ణుడితో కలిసి క్రీడిస్తోంది అనమాట. అలాగా ఓ కృష్ణుడే పక్క మీద ఉండి ఉంటాడు, లేకపోతే నిద్ర అలా పడుతుంది ఆవిడికి, పక్కన ఎక్కడో ఉండే ఉంటాడు ఈ కృష్ణుడు, కొంటి కృష్ణుడు ఉండే తీరును అని చెప్పి భావించుకుంటున్నారు అనమాట. అయితే ఈ లోపల ఉన్నటువంటి పిల్ల నేను కృష్ణుడిని పొందాలి అంటే నేనెందుకు పొందుతాను? ఆయనకి కావాలంటే ఆయనే వచ్చి నన్ను పొందమను అని ఒక గాఢమైన పూనికతోటి నమ్మకంతో ఆ మంచం మీద పడుకుని నిద్రిస్తోంది అనమాట. అతనే వచ్చి అంటే
ఫలితం కావాలి అంటే నేను కాదు చేయాల్సింది, అతనే చేసుకోవాలి. కాబట్టి అందుకు ఆ ఉద్దేశంతో నిద్రపోతుంది అనమాట. హాయిగా నిద్రపోవడం అంటే ఇందాకే చెప్పుకున్నాం, పరమాత్మతో క్రీడిస్తోంది. అటువంటి అవస్థలలో ఉన్నటువంటి గోపబాలికను ఈ రోజు లేపుతున్నారు. అలాగే మామాన్ మగళే. సరే, ఇప్పుడు నిద్ర పట్టించేసయ్యే భగవానుడే అని చెప్పుకున్నాం కదా. ఆ పక్కనే పాపం ఈ మణిమయ భవనంలోంచి చూస్తుంటే ఈ పడుకున్నటువంటి గోపబాలిక పక్కనే వాళ్ళ తల్లిగారు ఉన్నారు. మామాన్ మగలే, తల్లిగారు ఉన్నారు. ఈవిడ అత్త కూతురా, పోనేవో పిన్ని గారు, పెద్దమ్మ గారు, మామగారు అని పిలిస్తే అయ్యో వచ్చింది పిల్ల అని చెప్పి గబగబా బయటకు వస్తుందేమోనని మామాన్ మగలేవో అత్త కూతురా లేచి రావమ్మా అని పిలుస్తున్నారు. పిలుస్తూ మణిక్ కదవంతాలు తెరవై లేచి వచ్చి ఈ మణులతో నిర్మించబడినటువంటి తలుపుల యొక్క గడి తీయి. అమ్మో, ఈ మణులతో నిర్మించారండి. ఒకటి అద్దాల మేడ, ఎటువైపు ఓపెన్ ఉందో, ఎటువైపు క్లోజ్ ఉందో, ఎటువైపు కిటికీ ఉందో, ఎటువైపు గొళ్ళు ఉందో ఏం కనబడుతుంది? అంతా ఒకేలా ఉంటే మాకు తెలియదు ఎక్కడ తీయాలో. కాబట్టి అది ఎక్కడ గడి ఉందో తెలియదు కాబట్టి నువ్వే వచ్చి తీ. అబ్బాబా ఇదేమో కెంపుల్గా ఉన్నాయి, ఇదేమో వైడూర్యాల, ఇదేమో వజ్రం, అబ్బాబా ఎంత బాగా ఉన్నాయి, ముత్యాలు చూడు ఎలా పొదిగారు అని మీరు ఆ బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని చూస్తే ఇక్కడే ఆగిపోయారు అనుకోండి, లోపలికి వెళ్ళవు. ఒక మంచి క్షేత్రానికి వెళ్ళారండి మీరు, మంచి శిల్పకళా సంపద ఉంది అక్కడ, చక్కగా బొమ్మలు అవన్నీ చూస్తున్నారు. లోపలేమో మూసేస్తారు గుడి ఇంకా 5 నిమిషాల్లో. నువ్వు గుడి చూడకుండా లోపలికి వెళ్లకుండా బయట ఉన్నటువంటి సౌందర్యానికి ఆగిపోయావు అనుకో, ఏమవుతుంది? క్లోజ్ చేసేస్తారు. అంటే నువ్వు వచ్చిన నీ యొక్క ఫలితం నెరవేరిందా అక్కడ? నీ పని అయ్యిందా అక్కడ? అవ్వలేదుగా. నువ్వు ఎక్కడ ఆగిపోయావు? బయట ఆగిపోయావు. జీవితాంతం ఈ జన్మంతా అక్కడ ఆగిపోతావు నువ్వు ఇంకా. అది మనకి చెప్పడం ఏంటంటే, మనం ఈ నవరంధ్రాల దగ్గరే, ఈ నవరంధ్రాలు ఆకర్షితమైనటువంటి ప్రతి వస్తువు దగ్గరికి మనం వెళ్ళిపోయి అవి అనుభవించేసి ఉన్నాం అనుకోండి, దీంట్లోనే కొట్టుకుంటాం. ఎన్ని జన్మలైనా పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే సైనం, హే సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. అంతే, ఈ జనన మరణ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటావు. నీకు ఎప్పటికీ రాదు మోక్షం. నువ్వు ఎప్పటికీ ఆ సంసార చక్రం నుంచి బయటికి రాలేవు. ఎప్పుడైతే ఈ నవరంధ్రాలు భగవత్పరం చేస్తావో నీకు ఖచ్చితంగా ఒక చెడ్డు దొరుకుతుంది. ఆ సముద్రం నుంచి బయటికి రావాలి అంటే అది పట్టుకోవాలన్నమాట. అందుకని నువ్వు ఈ మణిమయ భవనంలో పైన ఉన్నటువంటి మణులు మాణిక్యాలు ఇవన్నీ చూసి అద్భుతాలు, అబ్బాయి ఎంత చెక్కుడు, ఎంత బాగా చెక్కాడో, తెగ మెరిసిపోతుంది, చీకట్లో కూడా మెరిసిపోతుంది, ఇలా అనుకుని ఆనందంగా అక్కడే ఉండిపోయి ఆనందాన్ని అనుభవించడానికి ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. లేదు లేదు, మనం దేనికోసం వచ్చాం? పరమాత్మ సాన్నిధ్యంలోకి వచ్చాం. పరమాత్మను సేవించుకోవాలి. పరమాత్మ కైంకర్యానికి సమయం అయిపోతుంది. పరమాత్మ మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు, మనం వెళ్ళిపోవాలి లోపలికి అన్న ఆలోచనతో వచ్చామనుకోండి, గబగబా లోపలికి వెళ్ళిపోయి గబగబా నమస్కారం చేస్తాం. మనకి అది కావాలి. అది చెప్తున్నారనమాట. మీరు ఈ 9 రంధ్రాల రంధ్రిలో పడి కొట్టుకుపోకండర్రా, పరమాత్మ దగ్గరికి వెళ్ళండి. పరమాత్మ తప్ప మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఎవడూ లేడు. ఒక్కసారి పరమాత్మను పట్టుకున్నారా మీకు ఇంక ఎవ్వరూ ఏమీ మిమ్మల్ని ఈ రొంపులోకి లాగలేరు. ఈ సంసారం అనే సముద్రంలో పడి కొట్టుకుపోతున్న మీకు పరమాత్మ మిమ్మల్ని లేపి రక్షించాలి. రక్షక మార్గాలు ఎన్నో ఇచ్చాడు మనకి, ఆ మార్గాలు మనం పట్టుకోవాలి అని చెప్తున్నారు. మణిక్ కదవంతాలు తెరవై, మేం తీసుకోలేము మా తలుపుల్ని. మన అహంకారం మనం పోగొట్టుకోగలమా? మనకేంటి అహంకారం? ఎంతసేపు నేను నాది, నేను నాది, నేను నాది. ఆ నేను నాది అనే తలుపుల్ని అహంకారం అనేటటువంటి ఒక గడియ వేసేసి ఉంచుతాం మనం. ఆ అహంకారం అనే గడియ తీసిన వెంటనే తలుపులు ఇలా ఓపెన్ అయిపోతాయి, నేను నాది ఉండదు ఇంకా. ఆ అహంకారం అనే తలుపు గడియ ఎవరు తీయాలి? జ్ఞానము విజ్ఞానవంతురాలైన నువ్వే తీయాలమ్మా. నువ్వు మాకు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నావు, విశేషమైనటువంటి వ్యక్తివి నువ్వు. మా ముందు నువ్వుండి నువ్వు మమ్మల్ని నడిపించాలి కదా. అందుకని ఆ స్థానంలో ఉన్న నువ్వు మా అహంకారాన్ని అనేటటువంటి గడిని నువ్వే తీయని అర్థం. అక్కడ గబగబా మనం వెళ్ళి తీసుకుంటే రాదది. ఎందుకు? మన అహంకారం అని పోగొట్టుకోలేము. ఎంతసేపు కూడా అహంకారం పోగొట్టుకోవడం అన్నది అస్సలు సాధ్యమే కాదు. ఇప్పటికిప్పుడే కావాలంటే కొంచెం ఎవరిదైనా కాలు తగిలిందనుకో, తప్పమని మనకి దృష్టి అంతా ఈ ఉపన్యాసం నుంచి అహంకారం మీదకి వెళ్ళిపోతుంది. మనకి అలాగా శరీర నిర్మాణం అలా ఉంటుంది. అందుచేత సర్వకాల సర్వావస్థలందును కూడా జాగరూకతతో మన మనసుని పట్టి కిందకి లాగేసేటటువంటి కొన్ని దుర్గుణాలు ఉన్నాయి చూసారా, వాటి యందు నిత్యము జాగ్రత్త వహిస్తూ ఆ మనసుని పరమాత్మ వైపుకి తిప్పడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి మణులతో నిర్మించబడిన తలుపుల యొక్క గడిని తెరువుము అని చెప్తున్నారు. ఇంకా ఏమంటారు? ఆవిడ అక్కడ పాప చెప్పాను కదా తల్లిగారు ఉన్నారని. తల్లిగారు ఉంటుంది, ఏంటమ్మా
వాళ్ళు ఇందాకడి నుంచి అరుస్తున్నారు, నువ్వు ఇలా ఉపేక్షించి నిర్లక్ష్యంగా ఉండొచ్చునా, అలా అపహాస్యం చేయకూడదమ్మా మన ఇంటికి వచ్చిన వాళ్ళని, నువ్వు లేచి ఒక్కసారి లేమ్మా, లేచి మాట్లాడు, వాళ్ళని అంతలాగా అపహాస్యం చేయడం మంచిది కాదమ్మా అని చెప్తూ ఉన్నారనమాట. చెప్తూ ఉంటే చెప్పడం చూశారు వీళ్ళు బయట నుంచి, మణిమయ భవనం కదా మరి, బయట నుంచి కనబడింది వీళ్ళు. మామీర్ అవల ఎడుపీరో వత్త, అవును లేపు, నువ్వైనా నీ మాటైనా వింటుందేమో కాస్త, మా మాటలు ఎలాగో వినడం లేదు, నీ మాటలైనా వింటుందేమో, నువ్వు కాస్త చెప్పు, మంచిగా ఉపదేశం చేయి, ఉపదేశం చేసి ఎలాగో అలాగా ఆవిడ్ని పట్టుదల వదిలేసి లేవమని చెప్పు అని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్మగల్దా నోమయ్యో, బాధ కలిగింది వీళ్ళకి. ఏమమ్మా నీ కూతురు ఏమన్నా మోగదా, ఎవరైనా నోరు ఏమన్నా మూసేసారా ఇలాగా మాట్లాడద్దని, ఎందుకు మాట్లాడదు, మేము ఎన్నిసార్లు అరుస్తుంటే, మాతో కలవాలి కదా, మేమన్నా భగవంతుని యొక్క విరోధులమా, భగవంతునితో కలవము అన్న వాళ్ళ దగ్గర దూరంగా ఉండాలి కానీ మేము భగవంతుడు అంటే చాలా ఇష్టం కదా మాకు, అంచేత ఆ విషయమే నీ కూతురికి చెప్పు, వినిపించట్లేదా మోగదా, అసలు ఒక్క మాట కూడా మాట్లాడదు, భగవద్విరోధులైన మాటలను వాళ్ళ గురించి మాట్లాడకూడదు, భగవద్విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడడం మానే మనం, మేము భగవంతుడే కావాలని చెప్పి వచ్చిన వాళ్ళు మాతో ఎందుకు మాట్లాడదు మీ అమ్మాయి అంటూ ఇంకా మాట్లాడదు. మాట్లాడకపోతే మోగే కదా, చెవుడు కూడా వచ్చిందా, చెవుడు కూడా ఉందేంటి మీ అమ్మాయికి, లేకపోతే మా మాటలు వినకూడదని ఏమైనా ఇయర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకుందా మీ అమ్మాయి, లేకపోతే చెవులు ఏమన్నా ఎవరైనా మాట చెప్తున్నారు, మా కృష్ణుడే వచ్చి మాటలు చెప్పేస్తాడు, మా మాతో మాట్లాడదు, వినపడవు కదా, ఇంకా మనం పక్క వాళ్ళ రహస్యం వింటున్నాం అనుకుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా చెవు మీద ఉంటుంది. అలాగా ఎవరైనా చెవులు ఏమైనా కబుర్లు ఏమైనా చెప్తుందారా, ఏంటమ్మా నువ్వు మొగది చెవుడిది కూడానా మీ అమ్మాయి అంటారు. అంటే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి బయట విషయాలు ఏమీ కూడా అవగతం కావు, వాళ్ళు ఇలా సమాధి స్థితిలో నిత్యము కూడా పరమాత్మతో రమిస్తే ఒంటి మీద పాము వెళ్ళిపోయినా కూడా తెలియదు, అంతటి స్థితిలో స్వామి వివేకానంద తన గదిలో ధ్యానావస్థలో ఉంటే పాము అలా పైకెక్కి మళ్ళీ కింద నుంచి ఇలా దిగిపోయేది, ఆయన తెలియదు, చూసిన వాళ్ళందరూ కూడా గబ్బులు పెట్టారు తర్వాత. అంటే అంతటి స్థితిలో గెలుపుతారు, శరీర స్పృహ ఉండదు వాళ్ళకి అని చెప్పడానికి, ఏమమ్మా నీ కూతురు మోగదా చెవిడిదా, అనందలో ఏ వ్యాపారము చెయ్యలేని బడలికతో, నా వ్యాపారం అంటే బిజినెస్ అని కాదండో, ఏ పని చేయలేనంత బడలికతో ఉందా, పనులు చేసి చేసి అలసిపోయిందా, ఇంకేమీ చేయలేదా, నీరసం వచ్చేసిందా, ఆ బడలికతో పడుకుని పోయి ఉందా అని, అంటే ఏ పని చేయలేనంతగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధ్యాసలో మునిగిపోయిందా, నీ కూతురు పనులేమీ కూడా చేయలేనంతగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధ్యాసలో మునిగిపోయిందా, అందుకే అలాగా పడుకుని ఉందా, ఏమప్పరిందేల్ మందిర పట్టాలో, లేకపోతే ఎవరైనా ఈవిడికి ఏమైనా కావలు కాస్తున్నారా, వాళ్ళతో మాట్లాడితే తంతాను, వీళ్ళతో మాట్లాడితే తోలు తీస్తాను అని ఎవరైనా కావాలి ఏమైనా కాస్తున్నారా ఆవిడకి, ఎందుకమ్మా మేమేమో తిరుగుతున్నాం ఆ కృష్ణుడి కోసం, ఆవిడేమో కృష్ణుడి తనతో పెట్టుకుని చెప్పి హాయిగా పడుకుందా, ఇది ఎక్కడ న్యాయం అమ్మా, లేవాలి, లేచి ఆత్మ పరమాత్మతో రమించేలాగా మమ్మల్ని కూడా తీసుకుని, ఆవిడ ఎలాగో కృష్ణుడితో ఉండమని ఎవరు వద్దని లేదు కానీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చుగా, ఇన్ని రకాలుగా అడుగుతూ ఉన్నారనమాట. అడుగుతూ తర్వాత ఏమంటారు, అమ్మా మీరు అలాగా మీ స్నేహితురాలే కదా, అలా అనకండి, ఓ పని చేయండి, ఆవిడకి భగవన్నామాలు అంటే ఇష్టం, మామాయన్ మాధవన్ వైకుంఠం ఎన్నెనరు, మీరు ఓ మహామాయావి మాధవ వైకుంఠవాస అని పిలవండి, పిలిస్తే ఆ మాటలకు తెలివి తెచ్చుకుని వస్తుంది. సమాధి స్థితిలో సమాధి అవస్థలో ఉన్న వాళ్ళని గబాలను కలిపేసి లేపకూడదు, వాళ్ళకి ఈ విచ్చిత్తి కలుగుతుంది అనమాట, మైండ్ పోతుంది, వాళ్ళకి పిచ్చివాళ్ళు అయిపోతారు ఒకేసారి ఆ అవస్థ నుంచి బలవంతంగా కిందకి లేకపోతే. వాళ్ళని ఏం చేస్తారంటే నెమ్మదిగా వాళ్ళ దగ్గర రామనామమో కృష్ణనామమో చెప్తూ నెమ్మదిగా కిందకి దింపుతారు, వాళ్ళ మనసుని స్థితిని, సహస్రారంలో ఉన్న మనసుని నెమ్మదిగా, ఒకేసారి కింద చక్రానికి రాలేదుగా, 1 7 చక్రాల దగ్గరికి వస్తుంది అనమాట, అలా నెమ్మదిగా మనసుని కిందకి అధోముఖం చేస్తారు. అలా చెయ్యండి ఓ మహామాయావి మాధవ వైకుంఠవాస అని పిలవండి. మహామాయ అంటే కృష్ణుడు మాయగాడు కాదు, నోట్లో ఎన్ని లోకాలు చూపించేశాడు, బాల్యంలోనే ఎంతమంది రాక్షసులను సంహరించాడు, మామూలు మనుషులను చెప్పగలవా, మనం ఇంత ఇంత పెద్ద శరీరం వేసుకున్నాం, ఒక రాక్షసుడు వస్తే ఒక రాక్షసునికి మనిషే గట్టిగా మాట్లాడితే మాట్లాడలేము మనం, అలాంటిది చంటి పిల్లాడు ఎంతమంది రాక్షసులను చంపాడు, మహామాయ కాబట్టి చేతనవునా, నోట్లో మొత్తం భువనలోకాలన్నీ చూపించేశాడు, అవునా కదా, అందుచేత ఆయన మహామాయావి, మహామాయ అనంగానే ఆయన బాల్యలీలను గుర్తు చేసుకుని వచ్చేస్తుందేమో, వైకుంఠవాస వైకుంఠంలో ఉంటాడు స్వామి, అలాంటి వాడు ఈ రోజు ఇక్కడికి వచ్చాడని చెప్పి వస్తుందేమో, మాధవ ఆయన శ్రీపతి, సాక్షాత్తు లక్ష్మీదేవికి పతి,
అందుచేత అలా మీరు కీర్తించండి. అలా కీర్తిస్తే అంటే కృష్ణావతారంలో ఉన్నటువంటి ఆయన మాయల దగ్గర నుంచి అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది వైకుంఠవాసం దాకా. అలా అని చెప్పి కీర్తించి ఆవిడ్ని లేపండి అంటూ ఈ రోజు పాసురంలో వైకుంఠవాస మాధవ మహామాయావి అంటూ లేపుతూ ఉన్నారనమాట. అయితే మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా ముగ్గురు ఆళ్వార్లను చెప్పుకున్నాం కదా. ఈ రోజు మనం చెప్పుకోబోయేటటువంటి ఆళ్వారు ఎవరంటే భక్తి సారులు అనేటటువంటి ఆళ్వారు. ఈయన ఒక్క నిమిషం. భక్తిసారులు ఒక మహర్షికి ఎలా పుట్టారంటే భర్గుడు అనేటటువంటి ఒక మహర్షి ఉంటారు. ఆ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. తపస్సు చేసుకుంటే సామాన్యంగా మనం అన్ని సినిమాల్లో చూస్తున్నట్టు ఇంద్రుడికి భయం కదా. ఎవరైనా తపస్సు చేసుకుంటే తన ఇంద్ర పదవికి అసలు పెట్టేస్తున్నారేమో అని అనుకుంటారు. అందుకని ఆయన ఏం చేశారు, విశ్వమోహిని అయినటువంటి అంటే అప్సరస కంటే కూడా చాలా అందమైనటువంటి కనకాంగి అనే ఒక విశ్వమోహిని అనేటువంటి ఒక అప్సరస్ని ఆయన తపోభంగం చేయమని చెప్పి పంపిస్తారు. ఆవిడ చాలా బాగా పాటలు పాడుతుంది. ఆ పాటలతోటి చాలా బాగా నాట్యం కూడా చేస్తుంది. అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ భార్గవుడి యొక్క ఋషి యొక్క తపోభంగం చేయడానికి, ఏమీ కుదరలా. చివరికి ఈవిని పంపుతారు. ఈవిని పంపంగానే తన అందచందాలతోటి పాటలతోటి ఆటలతోటి మొత్తానికి ఆ భార్గవుడి యొక్క తపోభంగం చేసేసింది. ఈ అప్సరసకి మోహితుడైపోయి ఆ భార్గవ ఋషి తను అసలు ఎందుకు తపస్సు చేస్తున్నాడో అన్న విషయం కూడా మర్చిపోయి వెంటనే ఈ అప్సరసతో కలిపి సంసారం చేయడం మొదలుపెట్టాడు. చివరికి పిల్లలు పుడతారు కదా. కానీ ఈవిడికి గర్భవతి అయింది, కానీ గర్భ విచ్ఛేదం అయిపోయింది. అబార్షన్ అంటాం కదా, అది 6వ నెలలోనో లేకపోతే 7వ నెలలోనో అయిపోయింది. అదేంటి ఇలా జరిగిందని చెప్పి ఎదగకుండా అవయవాలు ఏర్పడకుండా ఉన్నటువంటి ఆ పిండాన్ని ఆ కిందే పెట్టేసి ఆవిడకి సంబంధం ఏముంది, ఎందుకు అది మామూలుగా నిజమైన ప్రేమతో కన్న పిల్లలైతే వదిలేసి వెళ్ళరు. ఆవిడ ఎందుకు వచ్చింది, ఇంద్రుడి యొక్క కోరిక తీర్చడం కోసం కదా వచ్చింది. తన పని అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకుని పోయింది. ఈ భార్గవుడికి సిగ్గేసింది, ఇదేంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నేనేమో దైవ కార్యం కోసం నేనేమో తపస్సు చేసుకుంటూ ఉంటే వచ్చేలాగా పాడు చేసేసింది నా తపస్సు అంతా, నాదే తప్పు, ఇలా మోహ ఆవేశంలో పడిపోయాను నేను అని తనే చింతించి వెంటనే వేరే చోటకి మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. మరి అటవ్యాం నారసింహస్థ అని ఆ యొక్క అడవిలో వదిలేసినటువంటి ఆ పిండం భగవంతుని యొక్క కృపచేత ఆ అవయవాలన్నీ సక్రమంగా ఏర్పడ్డాయి. అక్కడ ఆ అడవిలోనే జంతువులు పెంచాయి. సరే, ఒక రెల్లి పొదలో ఒక రోజు ఏడుస్తున్నాడు అనమాట. ఏడవట్లేదు, రెల్లి పొదలో వదిలేసి వెళ్ళిపోయింది కదా కనకాంగది అనే అప్సరస. ఈ వెదురు బొట్టలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక వెదురు కోసం అతను తిరుగుతూ ఉన్నాడు. మేదరివాడు తిరుగుతూ ఉంటే ఒక పిల్లవాడి యొక్క అలికిడి అక్కడ వెదురు బొంగుల దగ్గర వెనకాల పడుకుని ఉండడం చూసి గబగబా పిల్లాన్ని చేతిలోకి ఎత్తుకుంటాడు. వాళ్ళకి పిల్లలు లేరు, తీసుకెళ్లి భార్యకి ఇస్తాడు. ఈ పిల్లాన్ని చూడంగానే భార్యకి కూడా స్తన్యం వచ్చేస్తుందిట. పోనీ పాలు తాగుతాడు, ఇదేంటి ఇంత అద్భుతం జరిగిందేంటి, నాకు అసలు పిల్లలే లేరు కదా, ఎలా వచ్చాయి పాలు అని అనుకుంది. పాలు ఇద్దాం అనుకుంటే ఈ పిల్లాడు పాలు తాగడం ఏంటి, ఒక ఏడవడు, ఒక మాట మాట్లాడు, కన్ను విప్పి చూడడం ఏమీ లేదు, అలా పడున్నాడు అంతే, ప్రాణం ఉన్న బొమ్మలాగా. పాలు తాగడు. ఎప్పుడైతే పాలు తాగలేదో మలమూత్ర విసర్జనాదులు కూడా ఉండవు కదా, మలమూత్రాలు కూడా రావట్లేదు. ఇలా కొన్ని రోజులు అయిపోయింది. సరే, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆహారం పెట్టాలి అని చెప్పి చూసినా అవ్వలేదు. ఈ మొత్తానికి వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం, ఈ బాలుడు ఒక దివ్యమైన బాలుడు అని అర్థమైపోయి పాప ఒక వృద్ధ దంపతులు కాచిన పాలు తీసుకొచ్చి అతను ఆ వృద్ధుడు ఏడుస్తాడు అనమాట. కనీసం నేను ఇచ్చే పాలన్నా తాగు, మమ్మల్ని కటాక్షించు, మమ్మల్ని కరుణించు, కనీసం ఈ పాలన్నా తాగు అని చెప్పి బాధపడితే ఎలాగన్నా సరే వృద్ధుడిని కటాక్షించాలని చెప్పి రోజు అతను తెచ్చే పాలు మాత్రమే తాగేవాడు. ప్రతిరోజు వృద్ధుడు పాలు తీసుకురావడం, ఇతను తాగడం. ఒకరోజు పాపం వీళ్ళకి ఈ వృద్ధులకి పిల్లలు లేరు, ముసలాళ్ళు అయిపోయారు, బాగా ముసలాళ్ళు అయిపోయారు, మామూలుగా కూడా కాదు. వీళ్ళని కటాక్షిద్దాము అని చెప్పి అనుకుని ఒకరోజు ఈ పిల్లాడు ఏం చేస్తాడు, సగం తాగి పాలు మిగతా సగం పాలు అతనికి ఇస్తూ అంటాడు, ఓ పుణ్య దంపతులారా, ఈ పాలు తాగండి, ఈ పాలు తాగితే మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. తను మాట్లాడిన మొట్టమొదటి మాటలు ఇవే. ఆశ్చర్యపోయారు. అప్పటిదాకా మాట్లాడిన వాడు మాట్లాడాడు అంటే ఈ పిల్లాడు ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే అని.
సరే వెంటనే ఈ పాలు సగం మిగిలిపోయిన పాలు ఇంటికి పట్టుకెళ్ళి భార్యాభర్తలు ఎదురు పుచ్చుకున్నారు. చక్కగా పిల్లాడు పుట్టాడు. పిల్లాడికి కణికృష్ణుడు అని చెప్పి పేరు పెట్టారు. పేరు పెట్టి చక్కగా పెంచుతూ ఉన్నారు. సరే ఇప్పుడు భక్తిసారుడు అని చెప్పాను కదా, ఆ భక్తిసారుడు కూడా పెద్దాడయ్యాడు. చక్కగా పెరియాళ్ళవారు వీళ్ళందరి యొక్క శిష్యరకం చేశాడు. వైష్ణవ సంబంధమైనటువంటి ఇవన్నీ తెలుసుకున్నాడు. ఒక రోజు ఏం చేశారు, ఈయన పెరిగి పెద్దవాడే సర్వకాల సర్వావస్థల ఎందులో కూడా పరమాత్మ మీద దృష్టి పెట్టి అలా కాలం గడుపుతూ ఉన్నాడు. తనకి ఎన్ని సిద్ధులు ఉన్నాయంటే పరమేశ్వరుడు పార్వతీదేవితో పాటు అలా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే కింద ఒక పాత బొంత ఉంటుంది కదా, ఆ బొంతను కుట్టుకుంటూ ఉన్నాడు ఇలాగా సూది దారంతో. బొంతను కుట్టుకుంటూ ఉంటే తన్ని విష్ణు భక్తుడు పరమ వైష్ణవుడు భాగవతోత్తముడు కటాక్షించాలి అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే దర్శనం ఇవ్వాలనుకున్నారు. ఆయన పరమేశ్వరుడు వచ్చినా కూడా చూడనట్టుగానే ఉన్నారట. ఎందుకంటే చూస్తే వరం అడుగుతారు, వరం కోరుకోవాలి. వరం కోరుకుంటే ఏదో ఒక వరం కోరుకుంటే కుదరదు, ఆయన స్థాయికి తగ్గ వరం కోరుకోవాలి. అందుకని చెప్పి చూడకపోతే ఒకటే మాట కదా అని చెప్పి చూడనట్టుగా నటిస్తాడు. పరమాత్మ పరమేశ్వరుడు ఒప్పుకోరు. నా అంతటి వాడు వస్తే నువ్వు నన్ను చూడవా అంటే అప్పుడు నమస్కారం చేస్తాడు. అయితే నీకేం వరం కావాలో కోరుకో, నా యొక్క దర్శనం వృధాగా వెళ్ళిపోకూడదు, నేను ఒక వరం ఇచ్చే వెళ్తాను నీకు అంటే నాకు ఏ వరాలు వద్దంటాడు ఆయన. మనం అయితే ఏం చేస్తాం, బంగారు బొంత కావాలి అంటాం, వెంటనే అంటాం కదా. కానీ ఏమీ అడగలేదు. కాదు నువ్వు అడిగి తీరవలసిందంటే నాకు ఈ సూదిలో దారం ఎక్కి ఈ బొంత కొట్టుకునే వరం ఇయ్యి అంటాడు. సూదిలో దారం రాదా, కానీ అడగాలి కాబట్టి ఒక వరం అడిగాడు అంతే. అయ్యో ఇంత నిరాడంబరంగా ఉంటారనమాట విష్ణు భక్తులు అనుకుని అలాగే ఆశీర్వదించేసి నిన్ను వాళ్ళ నుంచి భక్తి సారులు అని చెప్పి పిలుస్తారని చెప్పి ఒక నామకరణం కూడా చేసేసి వెళ్ళిపోయారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా. ఆ తర్వాత ఈయన మానానికి ఈయన ఉంటే ఒకసారి ఒక సిద్ధులు ఉంటాయి కదా, అష్టసిద్ధులు, అణిమ మహిమ గరిమ ఇవో చెప్పుకుంటూ ఉంటాం కదా. అష్టసిద్ధులు కలిగినటువంటి ఒక అతను ఏం చేస్తాడు, పులి మీద ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అంటే అందరికీ కూడా తన సిద్ధులు చూపించాలి, తను పులి మీద స్వారీ చేస్తున్నట్టుగా చూపించాలి అని చూపిస్తే కరెక్ట్ గా ఈయన ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వచ్చేసరికి పులి ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఈయన యొక్క శక్తి అంత దాకా వ్యాపించేసింది అనమాట. పులి ముందుకు వెళ్ళట్లేదు. ఏంటి నా పులి కదలట్లేదు ఏంటని చెప్పి ఉన్న పళంగా అక్కడ దిగిపోతే అది భక్తి సారులు ఉన్నటువంటి స్థలం అనమాట. చూసావా, నువ్వు ఇక్కడ పూజ చేసుకుంటున్నావు, తపస్సు చేసుకుంటున్నావు, నీకు ఏంటి నిన్ను చూస్తుంటే చాలా భేదవాళ్ళ ఉన్నావు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒకటి ఇస్తాడనమాట, ఒక రాయి లాంటిది. దీన్ని దేనికన్నా తాకించు, అది కాస్త బంగారం అయిపోతుంది. కొండను తాకించామంటే కొండ కూడా బంగారం అయిపోతుంది, ఏదన్నా బంగారం అయిపోతుంది, తీసుకుని హాయిగా ఉండని చెప్పి సిద్ధుడిస్తే వెంటనే ఈ భక్తిసారులు ఏం చేస్తారు, అది ఆ స్ఫటికం ఉంది కదా, ఆ రాయిని ఇలా పట్టుకుని నుజ్జు చేసేస్తారు. ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఇలా నుజ్జు చేసేసాడు అంటే అది పగలదు అసలు. అలాంటిది తన తపశక్తి అంత శక్తి అనమాట. నుజ్జు అయిపోతుంది, తన శరీరాన్ని ఎలా అంటాడు. మనకి ఎంత బాగా స్నానం చేసినా ఇలా నలుచుకుంటే చిన్న మట్టి వస్తుంది కదా, ఆ మట్టి ఇచ్చేసి నువ్వు దీన్ని తాకించుకో, కావాలంటే బంగారం అయిపోతుంది అంటే నమ్మడు సిద్ధుడు. నమ్మకపోతే కావాలంటే వెళ్ళి అక్కడ మట్టి కొండ ఉంది కదా, కొండ దగ్గరికి వెళ్ళి తాకించండి, నిజంగానే కొండ దగ్గరికి వెళ్ళి మట్టి తాకించండి కదా, కొండ అంతా బంగారం అయిపోతుంది. అప్పుడు బాధ వచ్చేస్తుంది తనకి, ఇలాంటి మహాత్ముడిని నేను అవమానించానా అని వెంటనే నమస్కారం చేసుకుని మీ యొక్క దర్శనం చేత నా పాపాలన్నీ పోయాయి, నన్ను క్షమించండి, మిమ్మల్ని అపహాస్యం చేయాలని అనుకున్నాను, నా సిద్ధుల్ని ప్రదర్శించాలనుకున్నాను, మీ దగ్గర ఇన్ని సిద్ధులు పెట్టుకుని కూడా మీరు ఏ రకమైన భోగాలు లేకుండా ఇంత నిరాడంబరంగా ఉన్నారా అని చెప్పి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు. సరే ఈయన ఆ క్షేత్రం ఈ క్షేత్రము తిరుగుతూ చివరికి కంచి వచ్చారు. కంచిలో స్థిర నివాసం ఏర్పరచుకుని వచ్చారు. ఈయన కంచిలో అక్కడ ఉన్నటువంటి స్వామి పేరు యథోక్తకారి అంటారు. మనకి ఇక్కడ రామచంద్రమూర్తి ఎలాగో అలాగనమాట. ఎప్పుడైతే ఈ కంచిలో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారో, మనం ఇంతకు ముందు చూడండి వృద్ధ దంపతులకి కణికృష్ణుడు అని చెప్పి పుట్టాడని చెప్పుకున్నామే, అతడు ఏం చేశాడు, కంచి వచ్చేసి వాళ్ళు కంచిలోనే ఉంటారు, అక్కడికి వచ్చేసి ఆయన దగ్గర శిష్యరకం చేస్తూ ఆయన దగ్గర ఉండిపోవాలని చెప్పి అనుకున్నారు. ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా, గురువు గారు కూడా అంగీకరిస్తాడు, పలానా వాళ్ళ కొడుకుగా అని చెప్పి ఇద్దరు కలిసి ఒక పర్ణశాల ఏర్పరచుకుని అక్కడ ఉంటున్నారనమాట. మరి రోజు ఈ వాకిలి తుడవడం, ముగ్గేడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఒక ముసలావిడ ఏం చేస్తుందంటే, వీళ్ళకి మనం ఏదో ఏ పని చేయలేను కదా, కనీసం ఈ పాచి పని అన్నా చేసి పెడతాం వీళ్ళకని రోజు అదంతా శుభ్రం చేయడం, కళ్ళాపు చల్లడం, ముగ్గేయడం, ఆవు పేడతో చక్కగా అలకడం, ఇలాంటి పనులన్నీ చేసి వాళ్ళకి పూజకు ఎగ్గిపోయినవన్నీ కూడా సమకూర్చి పెట్టడం, అది తన నిత్యకృత్యంలా ఒక శబరిలాగా సేవ చేయడం మొదలుపెట్టింది. సేవ చేసేటప్పటికి ఈవిడ సేవకి తృప్తి చెందారు గురువుగారు.
చెంది వెంటనే ఆవిడికి యవనాన్ని ప్రసాదిస్తారు. అతిలోక సౌందర్యవతి అయిపోయింది ఆవిడ. ఆ అతిలోక సౌందర్యవతి కానీ ఈవిడ పనులేం మానలేదు, చేస్తూనే ఉంది. ఇంతలోకి ఆ దేశపు రాజుగారు గుర్రం మీద అలా వెళ్తూ ఈ పర్ణశాల వైపు నుంచి వీళ్ళు ఉన్నటువంటి పర్ణశాల వైపు నుంచి వెళ్తూ వెళ్తూ ఈవిని చూశారు. ఇదేంటి ఇంతటి సౌందర్యవంతి ఏంటి, ఏంటి ఇంత యవనంగా ఉన్నావేంటి, పల్లవరాజు గారు అనమాట ఆయన. ఇంతటి యవనంగా ఉంది ఏంటి, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆవిడ అనుమతి, అక్కడ వాళ్ళ అనుమతి తీసుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆ దేశానికి రాణి గారుగా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతే ఈవిడ ఎప్పుడు నిత్యవనంగా ఉంది, ఆయన ఎప్పుడో అప్పుడే వయసు అంతా అయిపోయిందండి, 60 ముసలోడు అయిపోతున్నాడు. ఈవిడ మాత్రం మన పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైనా అలాగే ఉంది. సుందరి, నీ యవనం యొక్క రహస్యం ఏంటి, నువ్వేంటి అంత చక్కగా యవనంగానే ఉన్నావు, నేనేంటి రోజు రోజుకి ముసలాడిని అయిపోతున్నాను, ఈ రహస్యం ఏంటి అంటే అప్పుడు చెప్తుంది తను చేసినటువంటి పనులన్నీ. చెప్తే, రాజా నువ్వు పిలిస్తే వచ్చేయడానికి ఆ భక్తిసార్లు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, నువ్వు పిలిస్తే ఏమీ రారు. ఓ పంచే, ఆయన శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఆయన శిష్యుడి మాట గురువు గారు వింటారు. నువ్వు కనుక ఆయన శిష్యుడిని పట్టుకుని కనికృష్ణుని బతిమాలావంటే, ఆయన వెళ్ళి గురువు గారిని కనుక రమ్మంటే కనుక అప్పుడు గురువు గారి ద్వారా నీకు కూడా నాలాగా యవనం ప్రాప్తి జరుగుతుంది అని చెప్తుంది ఆవిడ రాణి గారు. వెంటనే కనికృష్ణుడికి కబురు పెడతారు. కబురు పెడితే చక్కగా మంచి ఓధ్రపుండ్రాలు పెట్టుకుని పిలక జన్యం వేసుకుని మంచి స్ఫుటమైనటువంటి స్పర్ధరూపుతో కళ ఉంటుంది కదా, వాళ్ళు నిత్యము బ్రహ్మచర్యం కదా పాటించేది, విపరీతమైన తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుతో వెళ్తాడు రాజస్థానానికి. రాజుగారు కదా మరి పిలిచింది. వెంటనే అంటారు, నాకు ఇలాగ కావాలంటే మా గురువుగారు అలాంటి పనులు చేయరు, నీ దగ్గరికి రారు, ఇది తప్ప నువ్వు ఇంకేమన్నా కావాలంటే చూసుకో, మా గురువుగారు అలా ఎవరి దగ్గరికి రారని చెప్పేస్తారు. అప్పుడు ఈ రాణి అంటుంది, గురువుగారే అక్కర్లేదు, కనికృష్ణుడు కూడా గొప్ప కవి, చాలా బాగా కవితలు చెప్తాడు, పాటలు పాడతాడు, నిన్ను వర్ణిస్తూ కనుక ఒక్క పాట పాడాడు అంటే ఆ గానామృతానికే నీ శరీరంలో వృద్ధాప్య ఛాయలన్నీ పోతాయి, నువ్వు కూడా నవయవనవంతుడు అయిపోతావు, అలా కూడా చేసుకోవచ్చు అంట. అనగానే వెంటనే కనికృష్ణుడు, నేనన్నా దేవుడి గురించి తప్ప, భగవన్నామస్మరణ తప్ప, భగవంతుని గురించి తప్ప నేను ఏ ఒక్కరి గురించి నేను కీర్తించను, నాకు అంత అవసరం లేదు, భగవత్పరమైన గాథలు మాత్రమే చెప్తాను, భగవత్పరమైన విషయాలు మాత్రమే నా నోట్లోంచి వస్తాయని ఖరాఖండిగా చెప్తాడు. ఖరాఖండిగా చెప్తే, అయితే నువ్వు నా రాజ్యంలో ఉండక్కర్లేదు, వెళ్ళిపో అంట. సరేనని చెప్పి వెంటనే వెళ్ళిపోకూడదుగా, గురువుగారు అనుమతి తీసుకోవాలి కదా. గురువు గారి దగ్గరికి వచ్చి, నేను ఫలానా పల్లవరాజు గారు నన్ను రాజ్యం వదిలి వెళ్ళిపోమన్నారండి అని చెప్తే, నువ్వు నాకు అత్యంత ప్రియమైన శిష్యుడివి, నువ్వు లేని చోట నేను ఎక్కడ ఉంటాను, నేను కూడా నీతోనే వస్తాను పదా అంటారు. సరే నీతోనే వస్తాను పదా అంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి యథోక్తకారి స్వామి ఉన్నారు కదా, పరమాత్మ పేరు యథోక్తకారి అన్నాను కదా, వెంటనే భక్తిసారా నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడువు, జ్ఞానివి, నాకు ఆత్మభూతుడు, అన్నీ నువ్వే, నువ్వు లేని చోట నేను ఎందుకు ఉంటాను, భక్తుడు ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడే ఉంటాడు, నువ్వు లేకపోతే నేను ఉండదు, నేను నీతో పాటు వచ్చేస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అంటాడు ఆ స్వామి. అయితే సరే నీతో పాటు నీ శేషతల్పాన్ని కూడా తీసుకొచ్చి వెళ్ళిపోతాం పదా అని చెప్పి అంటారు భక్తిసారులు. ఆయనతో పాటు శేషతల్పం, ముందరేమో భక్తిసారులు, వెనకాల కనికృష్ణుడు, ఆ వెనకాల వీళ్ళు అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే మరి మిగతా దేవీ దేవతలు గుళ్ళు ఉంటాయిగా, ప్రధానమైన కంచిలో ప్రధానమైన దేవాలయం కాకుండా మిగతా గుళ్ళు కూడా ఉంటాయి కదా, అన్ని గుళ్ళల్లో ఉన్నటువంటి మూర్తులందరూ కూడా క్షేత్ర పాలకులతో సహా వీళ్ళ వెనకాల లైన్ కట్టేశారు. మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు, మొత్తం ఖాళీ అయిపోయింది. శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్తే అయోధ్య ఎంత కళావిహీనంగా అయిపోయిందో, ఈ రోజు కనికృష్ణుడు, గురువు గారు, మొత్తం దేవీ దేవతలు అందరూ వెళ్ళిపోతే ఆ పల్లవరాజ్యం కూడా అంత కళావిహీనంగా అయిపోయిందిట. క్షామం ఏర్పడిపోయింది, మొత్తం ఎండ్లు మోళ్ళు అన్నీ అయిపోయి రాత్రికి రాత్రి జరిగింది. వెంటనే అయ్యి బాబాయ్ ఇంత అపచారం జరిగిందా నాతోటి అని చెప్పి గబగబా గబగబా వెళ్ళిపోయి యథోక్తకారి ఆ స్వామి దగ్గరికి వెళ్తే, నేనెవరిని క్షమించడానికి, నా భక్తుడు భక్తిసారులను అడిగన్నట్టు ఆయన కాళ్ళ మీద పడ్డట రాజుగారు వెళ్ళి, నేనెవరిని క్షమించడానికి, నువ్వు అపచారం చేసింది నా శిష్యుడి పట్ల, నా శిష్యుడి కనుక క్షమించాడు అంటే నేను క్షమిస్తాను అన్నట్టు. వెంటనే అప్పుడు కనికృష్ణుడి యొక్క కాళ్ళ మీద పడితే కనికృష్ణుడు క్షమిస్తే అలా ఒకళ్ళొకళ్ళు క్షమించారు. మళ్ళీ అందరూ వెనక్కి రావడం, మళ్ళీ ఇదివరకుటి వైభవం అంతా కూడా కంచిలో రావడం జరిగింది. కొంతకాలం అయ్యాక ఈ భక్తిసారులు దక్షిణ తీర్థయాత్ర కోసం చెప్పి కుంభకోణ క్షేత్రానికి వెళ్ళారు. మరి ఈయన మేదరివాడు కదా, అంటే తక్కువ కులం వాడు కదా, మరి ఈయన కొంతమంది అక్కడ వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. వేదాధ్యయనం చేస్తుంటే మరి తక్కువ కులం వాళ్ళకి వేదాధ్యయనం చెవిని పడకూడదని చెప్పి నియమాలు ఉండేవి కదా. అప్పుడు ఈయన వెంటనే ఆయన ఉన్నారని చెప్పి వేదాధ్యయనం ఆపేశారు. అప్పట్లో కాగితాలు పుస్తకాలు కళాలు లేవుగా,
రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఎంతసేపు వల్లి వేయడమే. వల్లి వేసి దాన్నే మైండ్లో పెట్టుకుని చెప్పాలి. వీళ్ళు ఎక్కడ ఆపారో మర్చిపోయారు. మళ్ళీ అతను వెళ్ళిపోగానే గుర్తు చేసుకుందామంటే, వెళ్ళిపోగానే గుర్తు చేసుకున్నాంటే ఎక్కడ ఆపారో మర్చిపోయారు. గుర్తురాదు, ఎంతసేపటికి ఎవరికీ గుర్తురాదు. వెంటనే ఆయన భక్తి సార్లు అంటే వేదం అంతా వచ్చు, కానీ వీళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ ని గౌరవించడం కోసం ఆయన ఏం చెప్పకుండా ఒక దర్భగడ్డి ఉంటే ధాన్యపు గడ్డి, దాన్ని ఇలా చీలుస్తారనమాట ఆ అర్థం వచ్చేలాగా. అది వెంటనే గుర్తొచ్చి వాళ్ళకి ఆ పదం గుర్తొచ్చింది. గుర్తొచ్చి వేదం చదువుకోవడం మొదలుపెట్టారు. అలాగా ఎప్పుడైనా సరే ఒకటే చెప్తారు గోదా తల్లి, కులమత వర్ణ వర్గ విచక్షణతో సంబంధం లేదు. ఎవరైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటారో, విష్ణువు మీద ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళందరూ వైష్ణవులే. విష్ణువు మీద భక్తి లేనివాడు నిజంగా బ్రాహ్మణుడైనా వాడు భక్తిపరుడు కాడు, బ్రాహ్మణుడు కాడు. కాబట్టి గుణంతో ప్రధానం తప్పితే కులంతో ప్రధానం లేదు. ఈయన మరి మేదరి కులంలో పుట్టినప్పటికీ కూడా పరమాత్మ ఆయన వెనకాల వెళ్ళిపోయారు అంటే ఈయన ఎంత భక్తుడైతే వెళ్తారు. అక్కడ ఆయన మేదరివాడిని నెలని అన్నాడు ఆ పరమాత్మ? అనలేదు కదా. భక్తికి లొంగిపోయి ఉన్నారు అంటే భగవద్భక్తి లేని వారు భాగవతులు విప్రులు అవుతారు. భగవద్భక్తి లేని వాళ్ళు ఎంత విప్రులైనా వాళ్ళు తక్కువ జాతికి చెందిన వాళ్ళ కిందే పరిగణిస్తారు అని చెప్పి అమ్మవారు చెప్తారు. అందుకని ఈ కులమత వర్ణ వర్గ విచక్షణ ఏమీ ఉండదు అని చెప్పి చెప్తున్నారు దీంట్లో. ఇక్కడ మనం ఇంకా చెప్పుకున్నట్లయితే ఒక యజ్ఞం జరుగుతుంది ఒక చోట. యజ్ఞం జరుగుతుంటే కంచిలో తిరుక్కోలూరు అనుకుంటా, ఆ ఊళ్ళో సారంగపాణి అని ఆయన పేరు, సారంగపాణి స్వామి పేరు. ఒక్కొక్క దాంట్లో జనార్దనుడు అని, సారంగపాణి అని, విష్ణు అని ఒక్కొక్క పేరుతో ఉంటుంది కదా. అక్కడ సారంగపాణి అదే యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ తలెత్తి చూసేట్టులాగా చూసేవాటి. ఏంటి ఈయన తలలా తిరిగిపోతున్నాడు, పరమాత్మ ఉన్నట్టుండి ఆయన అలా తిరిగిపోయాడు అనుకోండి, మాకు భయమేదు. ఎందుకు ఇలా జరుగుతోందని చెప్పి పండితులందరూ చూస్తుంటే ఆయన ఎటువైపు చూశారో ఆ దిశలోకి వెళ్తే అక్కడ భక్తిసార్లు నుంచి ఉన్నారట. అమ్మో ఇంత భక్తులా ఇక్కడ ఉన్నది అని చెప్పి గబగబా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మేము చాలా తక్కువ అంచనా చేస్తాం అని చెప్పి ఆయన సపరివారంగా లోపలికి తీసుకొచ్చి ఆ పరమ భాగవతోత్తముడి యొక్క కాళ్ళకి మొక్కి అందరూ ఇప్పటికీ కూడా అక్కడ ఈ మా స్వామి ఇలాగే తలెత్తుకునే ఉంటారు. ఇలాగా ఇలా పడుకుని ఉంటారు కదా, వాళ్ళు ఇలా లేచి ఉంటుంది అంటే భక్తిసార్ల వైపు చూస్తున్నట్టు అనమాట. అలా ఉండిపోయింది అనమాట. అలాగా చేశారు. సజీవంగా జరిగినవన్నీ ఈ సంఘటనలన్నీ కూడా కాల్పనికాలు అయితే కాదు, ఇప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్తే అన్ని చూడొచ్చు మనం. అది ఈ రకంగా అంటే ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి గోపబాలకి ఎలాగైతే 9 రకాల మనులమై భావన పాత్రల్లో నిద్రిస్తూ దేనికి కూడా ఆశపడక భగవంతునితోనే ఉందో, అలా ఈ భక్తిసారుల దగ్గర అన్ని అష్టసిద్ధులు ఉన్నాయి. ఆయన కావాలంటే బోళ్ళని భవనాలు ఏర్పరచుకోగలరు, బోళ్ళంత దాసి జనం రాగలరు. ఆయన ఇలా అంటేనే బంగారం వచ్చేసింది కదా, ఆయనకి ఏం కొదవా. కానీ అలాంటి దేనిలోని వ్యామోహానికి లొంగకుండా తన మనస్సును సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుని పరం చేశారు కాబట్టే ఆయన ఆళ్వారులో ఒక మంచి ఆళ్వారుగా అయ్యారనమాట. కాబట్టి మనకి కూడా అదే చెప్తున్నారు. ఇంద్రియాల నుంచి వచ్చే సుఖాల మీద వెంపర్లాడటం మానేసి ఆ ఇంద్రియ సుఖాలని భగవత్పరంగా కనుక చేసినట్లయితే అప్పుడు మనకి కూడా పరమాత్మ యొక్క కటాక్షం, పరమాత్మ యొక్క కైంకర్యం చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్తే ఈ రోజు పాత్రలో ఒక గోపికమ్మ తల్లిని లేపారనమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.